ఇక్కడ రాకముందర వేరే హాస్పిటల్స్ కి వెళ్ళారా? సింగరేణి హాస్పిటల్ వేరే రిఫర్ చేస్తూ ఉన్నాం. ఈ రిఫర్ చేసేదానికంటే మన ముందు సక్సెస్ రేట్ ఇక్కడ బాగుందనే ఉద్దేశంతో నమ్మకంతో మామూలుగానే ఆపరేషన్ అంటే భయం ఉంటది కదా, మీరు ఆ భయాన్ని అధిగమించి ఎలా రాగలిగినారు? రికవర్ అవుతాండ్రు. ఇందులో తక్కువ కటింగ్ ఉంది కదా, అంటే సార్ వాళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు కట్ చేసేది కూడా తక్కువ ఉంది. ఇవన్నీ చూసి మా వారికి చెప్పి సరేలే డబ్బులు ఏమన్నదిలే వెళ్దాం అనేసి మిమ్మల్ని చాలా మంది డిస్కరేజ్ కూడా చేస్తుంటారు, ఇది ఎక్కడ ఏం లేదు మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారని కూడా. ఇప్పుడు ఫోన్ లో వచ్చిన కాంచెలు ఇప్పుడు యాక్చువల్ గా ఫోన్ లో నిన్న ఆపరేషన్ చేసి ఇట్లా 8 o'clock సార్ వచ్చి నడిపించారు డాక్టర్ సార్ అంటేనే కూడా అదే 2 hours లోపల మీరు ఆపరేషన్ అయిన తర్వాత ఎప్పటి ఎట్లా నడిపించారు ఏంటిదని చెప్పి మా కానీ లేకపోతే మా కొలీగ్స్ కానీ ఇప్పుడు ప్రశాంత్ సార్ రాజశేఖర్ సార్ ఇద్దరు మీకు ఆపరేషన్ చేసినారు. ఇప్పుడు మీరు ప్రశాంత్ సార్ కి ఇప్పుడు అయిన తర్వాత మీ మనసులో ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పండి. మీరేం చెప్తారు సార్? మీరు ఇప్పుడు ఈ వీడియోని 10 మంది చూసినారు అనుకోండి, నమ్మి వచ్చినారు అని అనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఇప్పుడు కూడా ది బెస్ట్ ఎఫర్ట్ పెడతాం. సర్జరీ చేసేటప్పుడు 100% కంటే 1% ఎక్కువ చేస్తాం తప్ప తక్కువ మాత్రం చేయం. ఎందుకంటే జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇన్సూరెన్స్ సింగరేణిలో ఉన్నా కూడా వద్దనుకొని ఎక్కడికొచ్చి చేసుకున్నారు అని అంటే వాళ్ళకి ఆ వీడియోలో చూసి ఎంతో అంత కాన్ఫిడెన్స్ వస్తేనే చేసుకున్నారు. సో ఫేక్గా చేయాల్సిన అవసరం లేదు, ఆ ఫేక్గా వచ్చే డబ్బులతో బతికే అవసరం ఇక్కడ ఎవరికి లేదు అన్నది నా అభిప్రాయం. అయితే మీరు సంతోషం సార్, హ్యాపీగా చెప్తున్నారా? హ్యాపీగా. ఈ రోజు మనం శ్రీ మంజు హాస్పిటల్ కేపీహెచ్పి కూకట్పల్లి హైదరాబాద్ లో ఉన్నాము. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకున్న ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళది మీరు ఒక్కసారి వాళ్ళ హిస్టరీ చూసినారంటే వాళ్ళది భూపాలపల్లి. వాళ్ళకి సింగరేణిలో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ సుమన్ టీవీలో ఇంతకు ముందర మనం చేసిన 2 వీడియోలు చూసి వాటి ద్వారా ధైర్యం తెచ్చుకొని శ్రీ మంజు హాస్పిటల్కి రావడం జరిగింది. సో వాళ్ళకి ఇప్పుడు ఆపరేషన్ చేసినారు, వాళ్ళ అభిప్రాయం ఏంటనేది మనం పోయి తెలుసుకుందాం. స్టే ట్యూన్. నమస్కారం అమ్మా. నమస్తే. శ్రీ మంజు హాస్పిటల్ కి ఏ కారణం చేత వచ్చినారమ్మా మీరు? యూట్యూబ్ లో చూసి వచ్చాను సార్. యూట్యూబ్ లో చూసి వచ్చినారా? బహుశా నా వీడియోనే చూసి ఉంటారు మీరు. అంటే 80 సంవత్సరాలు ఆయనకి 2 మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసి ఆయన నడవడం చూసి వచ్చి ఉంటారు. అంటే మీకు ఎన్ని రోజులుగా ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయమ్మా? 3 సంవత్సరాల నుంచి ఉన్నాయి. 3 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఎందుకు 3 సంవత్సరాలు లేట్ చేసినారు? అంటే మేము వేరే ఆయుర్వేద మందులు అవి వాడారా? తగ్గుతుందేమో అనేసి అప్పుడే ఎందుకు ఆపరేషన్ అని. బట్ 3 సంవత్సరాల తర్వాత అంటే నడవలేని పరిస్థితి ఏమైనా వచ్చిందా? లేదు, కొంచెం నడుస్తున్నా, నొప్పి ఇంట్లో కిచెన్ లకు అక్కడిక్కడ తిరగటానికి కష్టం అనిపించేది. కొద్దిసేపు నడిచిన తర్వాత మంట వచ్చేది, మోకాల్లో మంట వచ్చేది. దాని వల్ల ఇక్కడికి వచ్చేసాం. మామూలుగానే ఆపరేషన్ అంటే భయం ఉంటది కదా, మీరు ఆ భయాన్ని అధిగమించి ఎలా రాగలిగినారు? అంటే వీడియో చూసిన తర్వాతే వీడియో చూసినాక త్వరగా రికవర్ అవుతాండ్రు. ఇందులో తక్కువ కటింగ్ ఉంది కదా, అంటే సార్ వాళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు కట్ చేసేది కూడా తక్కువ ఉంది. ఆ వీడియోలో చూసినారు మీరు? అది మళ్ళీ తెల్లారి నడిపించుడు ఇవన్నీ చూసి మా వారికి చెప్పి సరేలే డబ్బులు ఏమన్నదిలే వెళ్దాం అనేసి. అదే మీకేదో ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఇన్సూరెన్స్ కూడా కాదనుకొని అక్కడికి వచ్చినారని చెప్పి తెలిసింది. యాక్చువల్ గా మేము సింగరేణిలో ప్రాజెక్ట్ ఆఫీసర్ చేస్తుంటాము. మా మేడం కి మా డాక్టర్స్ కూడా యాక్చువల్ గా 4th స్టేజ్ లో ఉంది, కంపల్సరీ ఆపరేషన్ చేయాలండి అని చెప్పి అంటే ఇప్పుడు వద్దులేండి కొంచెం కొద్ది రోజుల తర్వాత చేపిద్దామని చెప్పి అనుకున్నాము. అంటే ఆపరేషన్ భయపడి ఈ లోపల మా మేడం కొంచెము భయపడ్డది అన్నట్టు. ఈ మధ్యలో మా మేడం బాగా తట్టుకోలేకపోతుండే. ఈ లోపల వీడియోస్ చూస్తుంటది అన్నట్టు, చేసేసి అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇట్లా ఆల్రెడీ ఫలానా హాస్పిటల్ ఫలానా వాళ్ళు చేశారండి, ఇక వీళ్ళు ఇంత ఏజ్ ఇంత వాళ్ళు కూడా మెయిన్ ఏంటంటే ఒకటి ఫెయిల్ అయిన ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి మా మేడం బాగా ఇది చేస్తే నేను కూడా ఇక సరే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని లాస్ట్ వీక్ వచ్చినాము. యాక్చువల్లీ ఏంటంటే సార్ మండే చేస్తే వెన్స్డే డేట్ లో అవుతుంది, మీరు ఆల్రెడీ ఒక 2 days ఆగండి అని చెప్పేసి సార్ అయింది. మళ్ళీ మండే మార్నింగ్ వచ్చి నిన్న ఈ టైంకి ఆపరేషన్ అయ్యింది. ఇక్కడ రాకముందర వేరే హాస్పిటల్స్ కి వెళ్ళారా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మా
హాస్పిటల్ వేరే రిఫర్ చేస్తూ ఉన్నారు, ఏదో కానీ లేకపోతే కానీ ఇట్లా. కానీ ఇక మేమేందంటే ఈ రిఫర్ చేసేదానికంటే మొన్న ముందు సక్సెస్ రేట్ ఇక్కడ బాగుందనే ఉద్దేశంతో ఇక్కడికి నమ్మకంతో వచ్చి అసలు ఇక్కడ హాస్పిటల్ ఉండదని కూడా ఎవరికి తెలియదు. అసలు కూకట్పల్లిలో మంజు హాస్పిటల్ ఉన్నదా అని చెప్పి చాలా మంది అడుగుతుండే. మిమ్మల్ని చాలా మంది డిస్కరేజ్ కూడా చేస్తుంటారు, ఇది ఎక్కడ ఏం లేదు మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారని కూడా. ఇప్పుడు ఫోన్ లో వచ్చిన కాంచెలు ఇప్పుడు యాక్చువల్ గా ఫోన్ లో నిన్న ఆపరేషన్ చేసి ఇట్లా 8 o'clock సార్ వచ్చి నడిపించారు డాక్టర్ సార్ అంటేనే కూడా అదే 2 hours లోపల మీరు ఆపరేషన్ అయిన తర్వాత చెప్పండి ఎట్లా నడిపించారు ఏంటిదని చెప్పి మా గానీ లేకపోతే మా కొలీగ్స్ గానీ మా గారే అడిగాను. లేదు సార్ ఆల్రెడీ ఇది చాలా బాగున్నారు, మేము ఇప్పుడే ఇక్కడ ఉన్నాం హాస్పిటల్ అని అంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు మా సార్. ఇప్పుడు ఒక్కటమ్మా, సార్ వాళ్ళు మీకు ఆపరేషన్ చేసినారు, నిన్న నడిపించినారు అంటున్నారు, ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు పర్వాలేదు. అంటే వచ్చేటప్పుడు మీకున్న ఆలోచనకి అంటే ఒక కరెక్ట్ ప్లేస్ కే వచ్చినాము, ఆ వీడియోలో చూసి మనం నమ్మకంగా వచ్చినాము, మన నమ్మకాన్ని ఈ డాక్టర్లు నిలబెట్టినారు అన్న ఆలోచన వచ్చిందా మీకు? వచ్చిందా? సారు ఈసారి ఇంకోసారి రాజశేఖర్ సార్ ఇద్దరు కనపడ్డారు కానీ ఎక్కువ ఈసారి కనపడ్డారు. మళ్ళీ మేము వచ్చినప్పుడు కూడా ఈసారి ఉన్నారు ప్రశాంత్ సార్. ఉన్నారు. అంటే ఇద్దరు డాక్టర్లు కదా ఇక్కడ ఉండేది, ఒకరు ఒక పేషెంట్ ఉన్నప్పుడు సార్ ఇంకొక పేషెంట్ తో కింద ఓపీ చూస్తా అలా ఉంటారన్నమాట వీళ్ళు. సార్ కూడా వచ్చి మా ఫ్యామిలీ మీరు ఏం భయపడబాకుండా రాజశేఖర్ సార్ కూడా మా ఫ్యామిలీ తప్ప మీరు ఇక్కడ ఏం ఇబ్బంది పడద్దు, ఇప్పుడు రైట్ మెంబర్ రైట్ జాబ్ అన్నట్టు మాకు ఆ సార్ మీద ఇలా వీడియో నమ్మకంతోనే ఇప్పుడు అదంతా వదిలిపెట్టండి, మాకు సార్ మీద నమ్మకంతోనే చేసింది. వెరీ గుడ్. ఇప్పుడు ప్రశాంత్ సారు రాజశేఖర్ సార్ ఇద్దరు మీకు ఆపరేషన్ చేసినారు, ఇప్పుడు మీరు ప్రశాంత్ సార్ కి ఇప్పుడు అయిన తర్వాత మీ మనసులో ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పండి. ఆయన దేవుళ్ళు అంటే అనుకోవాలి, డాక్టర్లు అంటే దేవుళ్ళు అంటే కదా. సార్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఈ కేసు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చినారు సార్? ఇప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే ఒక అష్యూరెన్స్, ఇది చూసే జనాలకి మీరు ఇచ్చే ఒక అష్యూరెన్స్ కొంచెం క్లుప్తంగా చెప్పండి. నా దగ్గరకు వచ్చినప్పుడు ఎక్స్రే చూసాను, స్టేజ్ 4 లో ఉంది. డిఫార్మిటీస్ అయితే ఏమి రాలేదు కానీ జస్ట్ స్టేజ్ 4 వచ్చింది. షీ వాజ్ ఇన్ సివియర్ పెయిన్. వచ్చిన రోజు షీ వాజ్ ఇన్ సివియర్ పెయిన్. దేవర్ ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్డ్, అంటే ఇంకా నొప్పులు ఉన్నాయి చేసుకోవాలి అన్న మైండ్ సెట్ తోనే వచ్చారు. అడిగానంటే సర్జరీ అయితే చేస్తాను బట్ మీకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నాయంటే చెప్పారు సింగరేణి ఉందండి బట్ మేము అదొద్దు, మేము క్యాష్ లోనే చేయించుకుంటాం అని చెప్పారు. సో 2 కాళ్ళు అరిగినాయి, కాల్ చేసి చూద్దాం షీఈస్ కంఫర్టబుల్, 2 కాళ్ళు ఇబ్బంది లేదంటే తర్వాత చేసుకోవచ్చు, లేదు ఇబ్బంది ఉంది 2 కాళ్ళు ఫిట్ గా ఉన్నా అంటే దీన్ని సేమ్ అడ్మిషన్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఈ రోజు ఒక పేషెంట్ ఆల్రెడీ మనం చేసాం, 2 కాళ్ళకి కూడా ఒకటే కాల్ చేసాం, 2వ కాల్కి 2 days తర్వాత మళ్ళీ రేపు చేస్తాం. వాళ్ళ హస్బెండ్ కి కూడా మనం 1 year బ్యాక్ చేసాం, 2 కాళ్ళకి చేసాం. సో ఇదేంటంటే అరిగిపోయిన ప్రతి వాళ్ళకి ఒకేసారి 2 కాళ్ళు చేయాలా ఆగి చేయాలా అనేది పేషెంట్ బట్టి ఉంటుంది. సో ఎప్పుడు కూడా పేషెంట్ మైండ్ సెట్ బట్టి చేయాలా లేదా అనేది పేషెంట్ హ్యాస్ టు డిసైడ్ ఫస్ట్, డాక్టర్ నెక్స్ట్, ఫ్యామిలీ దాని తర్వాత. ఆవిడ నేను చెప్పేది అంటే ఆపరేషన్ మంచిగా అయిపోయింది అండ్ మజిల్ కట్ చేయకుండా మనం సబ్బాస్టర్ సపోర్ట్ చేస్తాం. సో నిన్ననే ఆవిడ కాల్ కంప్లీట్ గా స్ట్రైట్ చేసి 110 degrees వరకు బెండ్ చేశారు, నడిపించాను, అక్కడ మార్నింగ్ కూడా నడిచారు. ఒకటే కాల్ కాబట్టి షీ విల్ నాట్ హ్యావ్ మచ్ ఆఫ్ డిస్కంఫర్ట్. ఒక 4 రోజుల వరకు చిన్న చిన్న నొప్పులు అవి ఉంటాయి, ఫిజియోథెరపీ పెయిన్స్ కొంచెం ఉంటాయి, ఇంటికి వెళ్ళక ఫిజియోథెరపీ చేసుకోవాలి. 2nd month నుంచి ఇంకా బయటికి వెళ్ళి తిరగడం ఇవన్నీ స్టార్ట్ చేయొచ్చు. ఒకటే కాల్ కాబట్టి ఆవిడ వితౌట్ వాకర్ కూడా ఒక 1 week 10 days లో వాకర్ కూడా లేకుండా నడవగలరు. సార్ ఇప్పుడు కేవలం ఆ వీడియోలు చూసి వచ్చినారు సార్, వీళ్ళు చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ పేర్లు చెప్పినారు, వీళ్ళకి ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది సింగరేణిలో, అవన్నీ వదులుకొని ఆ వీడియో చూసి నమ్మకంగా వచ్చినారు అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. మీరు కూడా చాలా శ్రద్ధగా చేసినారు. ఇదే విధంగా ఇప్పుడు ఈ వీడియోని 10 మంది చూసినారు అనుకోండి, నమ్మి వచ్చినారు అని అనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? నేను ఎప్పుడు కూడా ది బెస్ట్ ఎఫర్ట్ పెడతాం. సర్జరీ చేసేటప్పుడు 100% కంటే 1% ఎక్కువ చేస్తాం తప్ప తక్కువ మాత్రం చేయం, ఎందుకంటే జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఫైనాన్సెస్ అంటారా, ఫైనాన్సెస్ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా సర్దుకుంటాం. కొంతమంది పూర్ పేషెంట్స్ ఉంటారు, అదేలేండి, దే కెనాట్ ఎఫర్ట్ మచ్, అదేలేండి సార్. సో కొంచెం తక్కువ అయినా కూడా మేము చేస్తాం. అంటే వి డోంట్ సెండ్ ఎనీ పేషెంట్ బ్యాక్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫైనాన్సెస్. అదేలేండి. సపోజ్ ఒక పేషెంట్ తక్కువ పే చేస్తున్నారంటే వాళ్ళకి తక్కువ రకం ఇంప్లాంట్స్ ఏం లేదు, అదేలేండి, అందరికి వేసే క్వాలిటీ ఇంప్లాంట్ వాళ్ళు కూడా వాళ్ళకి వేస్తారు. హాస్పిటల్ మార్జిన్ తక్కువ పెడతాం, అదేలేండి సార్. బట్ క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది
ఉండదు. పేషెంట్ కి కూడా ఉండదు. ఎందుకంటే ఒక 20-30 సంవత్సరాలు ఉండేది కదా సార్. అండ్ ఎఫర్ట్ లో కూడా మేము పెట్టే ఎఫర్ట్ లో కానీ తీసుకునే కేర్ లో కానీ అదే సార్. ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండదు. అండ్ ఈ వీడియోస్ చూసి చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు, అదే సార్. చేయించుకుంటున్నారు. కొంతమంది జస్ట్ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంకొక 4-5 హాస్పిటల్స్ తిరిగి వాళ్ళు ఉంటారు. మా మీద నమ్మకం కలిగే వాళ్ళు మా దగ్గర చేయించుకుంటారు, వస్తారు. ఇంకెవరైనా రిఫర్ చేస్తే సపోజ్ మా దగ్గరకు వచ్చారు, చూసారు, ఇంకో డాక్టర్ ఎవరో తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, అక్కడ నుంచి అక్కడ చేయించుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కాన్ఫిడెన్స్. అంతే సార్. ఎవరైతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారో వాళ్ళ దగ్గర చేయించుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నారు సార్, మరుసటి రోజు అదే రోజు నడిపించినారంటే వీళ్ళు అందరూ ఫోన్ చేసి అడగతాం. ఇప్పుడు అన్నారు కదా మా ఆఫీసర్లు అందరూ అడిగినారు. మన వీడియోస్ కూడా చాలా మంది చూసి అసలు సేమ్ డే ఎట్లా నడుస్తారు కొంచెం కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు సార్. నిజమే చెప్తున్నారా, ఇవన్నీ ఫేక్, నమ్మకండి అని ఎన్నో కమెంట్స్ మనం చూస్తున్నాం. ఫేక్లు ఏమి ఉండవండి. ఫేక్లు ఇప్పుడు ఒకరి ఆరోగ్యం మీద అబద్ధాలు చెప్పి సంపాదించుకునే పరిస్థితిలో శ్రీమంజు హాస్పిటల్ ఉండదని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్పింది కూడా మీరు కొంచెం గమనించాలి. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా చెప్తున్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ సింగరేణిలో ఉన్నా కూడా వద్దనుకొని ఎక్కడికొచ్చి చేసుకున్నారు అని అంటే వాళ్ళకి ఆ వీడియోలో చూసి ఎంతో అంత కాన్ఫిడెన్స్ వస్తేనే చేసుకున్నారు. సో ఫేక్ గా చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫేక్ గా వచ్చే డబ్బులతో బతికే అవసరం ఇక్కడ ఎవరికి లేదు అన్నది నా అభిప్రాయం. అయితే మీరు సంతోషం సార్, హ్యాపీగా చెప్తున్నారా? హ్యాపీగా. మీరంతా మీకు సంతోషమేనా? మేము సంతోషం నమ్మకంతోనే వచ్చినాం కాబట్టి మాకంతా ఏది సార్ నడిపి మా ఫోన్ చేసాడు చెప్తే ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. అయ్యింది అప్పుడే నడిపిస్తారా, ఇంతసేపు థియేటర్లోనే ఉన్నారన్నారు, ఇప్పుడే నడిపిస్తారా అని అడిగారట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే ఇప్పుడు వాళ్ళ అనుభవంతో చేస్తారు ఇవన్నీ. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసిన ఆపరేషన్ మీద వాళ్ళకి అంత నమ్మకం. మనం అంటే మంచి ఇంప్లాంట్ వేసినాము, మనం జాగ్రత్తగా ఆపరేషన్ చేసినాము కాబట్టి నడిపించిన ఏం కాదు అనుకున్నారు కాబట్టి వాళ్ళు నడిపించింది. ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మటి ఎక్స్రే తీసి సెట్ అయిందని మళ్ళీ వీడియో కూడా మాకు మొత్తం ఫ్యాంటాస్టిక్. అది కూడా చేసినారా? వెరీ గుడ్. అది కావాలన్నమాట. సుమన్ టీవీ గారికి ప్లస్ మన మేనేజ్మెంట్ శ్రీమంజు హాస్పిటల్ వాళ్ళకి ఖచ్చితంగా సుమన్ టీవీకి థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ చూసి మీరు వచ్చినారు కాబట్టి ఇప్పుడు ఆ సుమన్ టీవీ ఉండింది కాబట్టి మీ దాకా రీచ్ అయింది ఆ వీడియో. మనతో పాటు ఫిజియోథెరపిస్ట్ మిస్ రమ్య వన్నికుట్టి గారు కూడా ఉన్నారు. మామూలుగా ఇలాంటి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తారు. సో వీళ్ళు సజెస్ట్ చేసే ఎక్సర్సైజెస్ ఎలాంటివి ఉంటాయి, ఏ రకంగా చేయాలా, అలా చేయడం వల్ల జరిగేటటువంటి మంచి గురించి మనం తెలుసుకుందాం. హలో మేడం. హాయ్ అండి. సో ఇప్పుడు మేడం గారికి ఆపరేషన్ అయ్యింది, నిన్న అయింది, ఇమీడియట్ గా నడిపించినారు. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు, కాలు కూడా బాగా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు రేపు డిశ్చార్జ్ అవుతామని అంటున్నారు. అయిన తర్వాత ఎలాంటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అమ్మగారు చేయాల్సి ఉంటుంది? యాక్చువల్గా మనం ఒక 3 to 4 వీక్స్ అనేది కంపల్సరీ ఫిజియో చేస్తూ ఉంటామండి. సో దీనిలో ఏముంటుంది అంటే వీక్లీ ఒక్కొక్కటి, లైక్ ఫస్ట్ మొబిలిటీ, ఫస్ట్ వీక్ వచ్చేసి మొబిలిటీ చేస్తాము. తర్వాత కొంచెం లైక్ బెండింగ్స్, నీ బెండింగ్స్, కాలు వంచడం అనేది చేస్తూ ఉంటాం. అండ్ థర్డ్ వీక్ వచ్చేసేపాటికి కొంచెం ఫంక్షనల్ యాక్టివిటీస్, చిన్న చిన్న పనులు చేసుకోవడము. వాళ్ళకి ఎట్లా అంటే బ్యాలెన్సింగ్ ఎట్లా ఉండాలి అనేది నేర్పిస్తూ ఉంటాము. సో వీళ్ళలో మాక్సిమం వచ్చే ఇదేంటి అంటే ఫిజియో చేయించుకోకుండా ఒక 1 వీక్ చేయించుకుందాం, 10 days చేయించుకుందాము అని అనుకున్నారు అంటే వాళ్ళకి వచ్చే డ్రాబ్యాక్ ఏంటి అంటే ఫ్లెక్షన్ డిఫార్మిటీ అనేది వస్తుంది. సో మన మోకాలి దగ్గర ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతా ఉంటది. సో మనం ఇంత ఆపరేషన్ చేయించుకొని ఆ యాంగిల్ ఫామ్ అయింది అంటే అది వేస్ట్, ఇబ్బంది. సో బెండింగ్ అనేది రాదు మనకి. బెండింగ్ రావడానికి ఫిజియో, ఒక ఆర్థోపెడిక్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక ఫిజియో నీడ్ ఉంటది, ఖచ్చితంగా. ఎందుకంటే ఓన్లీ ఇదనే కాదు, మిగతా దేనిలో అన్నా కానీ ప్రెసెంట్ ఫిజియోథెరపీ ఫస్ట్ ఏం చేస్తాము అంటే ముందు మొబిలిటీ. వీళ్ళు సర్జరీ అయిన తర్వాత కొంతవరకే వస్తుంది యాంగిల్. ఒక 2 వీక్స్ లో మనం దాన్ని 90 degrees యాంగిల్ వరకు తీసుకొచ్చేలాగా, వాళ్ళు సూచర్ రిమూవల్ లోపు 90 degrees వస్తే కొంచెం వాళ్ళకి ఫ్రీగా ఉంటది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టువన్నీ ఫాలో అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు 90 degrees కి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, దానికన్నా ఎక్కువ రావచ్చు. కానీ 2 వీక్స్ లో మనం ఆ 90 degrees అనేది అటైన్ చేయాలన్నమాట. సో అండ్ వీళ్ళు కూడా ఏంటి అంటే ఫుడ్ మంచిగా తీసుకోవాలి, హై కాల్షియం, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఫిజియో 1 సెషన్ వచ్చేసి మనం చేపిస్తాము. ఫిజియో వచ్చి 1 సెషన్ చేపిస్తారు, ఇంకో సెషన్ వాళ్ళు ఇంకా చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేది. ఒకసారి మీరు ఇక్కడ చెప్పిన తర్వాత ఇంటికి పోయి వాళ్ళంతా వాళ్ళు చేసుకోవచ్చు దాన్ని, లేదంటే అక్కడ ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి? ఫిజియో ఉండాలండి. ఒక 3-4 వీక్స్ వరకు ఫిజియో ఉండాలి. తీసుకెళ్ళాలి.
సో మేమే ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ మనకి ఏంటి అంటే అక్కడ ఎవరన్నా మీరే అరేంజ్ చేస్తారా? మన టీం అనేది చాలా పెద్దది ఇక్కడ. సో సార్ కూడా ఇక్కడ డాక్టర్ ప్రశాంత్ గారు అండ్ రాజశేఖర్ గారు కూడా మనకి వాళ్ళని అసైన్ చేస్తారు పేషెంట్ కండిషన్ బట్టి. అసలు సమస్య లేదు. ఒక 7 నుంచే వాళ్ళు చెప్పినారు అని అంటే వీళ్ళది బాధ్యత ఉంటది అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ బాధ్యత తీసుకుంటారు, అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళకి వచ్చి మీరు అమ్మగారిని అక్కడికి తీసుకెళ్లి తీసుకొస్తా ఉంటారు. వీక్లీ మేము ఫాలో అప్ తీసుకుంటాం అనమాట పేషెంట్ దగ్గర నుంచి. మేమనే కాదు, ఈవెన్ దో సార్ వాళ్ళు ఎవరైతే ఆర్థో సర్జన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రతి పేషెంట్ ని గుర్తుపెట్టుకొని వాళ్ళు అడుగుతా ఉంటారు. సో ఈ పేషెంట్ మేము ఫాలో అప్ చేసి సార్ వాళ్ళకి వాళ్ళ వీడియోస్, వాళ్ళ యాంగిల్, రేంజ్ ఆఫ్ మోషన్ ఎంత ఉంది ఏంటి అన్ని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. రిపోర్ట్ లాగా సబ్మిట్ చేస్తా ఉంటారు. మధ్యలో ఏదైనా అవసరం అంటే రప్పిస్తారు. ఫెంటాస్టిక్. సో మీకు ఒకసారి ఆపరేషన్ చేసేసి పంపించేసి మీ పాడు ఎలాగ పడండి అని అనుకుంటా, ఇక్కడ నుంచే అక్కడ ఫిజియోథెరపిస్ట్ వీళ్ళే ఐడెంటిఫై చేసి మీ కేసు హిస్టరీ అంతా వాళ్ళకి చెప్పి వాళ్ళతో టచ్ లో ఉండి మీతోనూ టచ్ లో ఉండి మధ్య మధ్యలో మీరు ఎలా ఇంప్రూవ్ అవుతున్నారని వీడియో తెప్పించుకొని మళ్ళీ డాక్టర్లు కూడా ఫిజియోథెరపిస్ట్ ని ఏమైనా అడుగుతూ ఉంటారని చెప్తున్నారు. సో ఆ రకమైన భరోసా కూడా మీకు ఉంది. సో ఖచ్చితంగా ఆ ఫిజియోథెరపీకి సంబంధించినవి ఏమేమైతే వాళ్ళు చెప్తారో అవి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. సో మీరు కూడా ఆ అసిస్టెన్స్ ఎలాగ ఇస్తారు కాబట్టి మాకు కూడా ఒకసారి షేర్ చేయండి నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు. అంటే ఇది ఎలా ఉంటది అంటే మనందరం బాధ్యత యాక్చువల్ గా. అంటే లాస్ట్ టైము నేను సార్ వాళ్ళు నేను కలిసి మాట్లాడిన వీడియో చూసి భూపాలపల్లి నుంచి ఎడదాకా వచ్చినారు. 2 వీడియోలు సార్ అప్పుడే చెప్తున్నారు. 2 వీడియోలు ఒకసారి రాజశేఖర్ రెడ్డి సారు, ప్రశాంత్ సార్ నేను ఒకటి చేసినాను. ఇంకొక ఆమె ఫెయిల్యూర్ కేసు వస్తే నేను అడిగితే చెప్పినారు, అది చూసి వీళ్ళు వచ్చినారు. సో వీళ్ళకి అన్ని బాగా అయ్యేదాకా బాధ్యత మనకు వచ్చి తీసుకోవాలి. అంటే మనం చేయాల్సింది మనం కంపల్సరీ చేయాలి, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు ఎలాగో చేస్తారు, పైన దేవుడు ఇవ్వాల్సింది ఎలాగో ఇస్తారు కాబట్టి సో ఇవన్నీ ఫాలో అవ్వాలా. మాకు కూడా కొంచెం అప్డేట్ ఇవ్వండి. సో నెక్స్ట్ టైం వీళ్ళు ఫాలో అప్ వచ్చినప్పుడు కూడా మేము వచ్చి ఆ రోజు మళ్ళీ మాట్లాడి వీళ్ళ ఒపీనియన్ ఏంటనేది మనం తీసుకోవాలి. సో థ్యాంక్ యూ అండి.